హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, అంటే అమెజాన్లోని నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కొన్నాను. మెయిన్ ఎక్కువ మన కిచెన్కి ఎక్కువ యూజ్ అయ్యేవి కొన్నాను అనమాట. మీకు 1 by 1 చూపిస్తాను, ఓకేనా? మీకు ఏదైనా నచ్చితే కమెంట్ డౌన్ బిలో, నేను మీకు లింక్ అది కూడాను ఖచ్చితంగా, లింక్ ఏదైనా కావాలంటే మెసేజ్ చేస్తాను, అదే చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ది వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే ఇది చాలా నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అసలుకి ఎప్పటి నుంచో వెతికితే నాకు దొరికింది. ఇది కంపల్సరీగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐఎమ్ pretty షూర్. ఓకే, చాలా బరువుగా ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలా ఉన్నదో. ఇవి ఏంటనుకుంటున్నారు? దీన్ని క్యానిస్టర్స్ అంటారు. ఇది ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది అంటే, మన ప్యాంట్రీలోకి ఆర్గనైజింగ్కి బాగుంటుంది, కిచెన్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇడ్లీ దోశ బ్యాటర్ చేసుకున్నారు అనుకోండి, ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా ఇలాగ స్టీల్ దాంట్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. గీ చేసుకున్నారు అనుకోండి, ఇందులో ఉంచుకోవచ్చు. ప్యాంట్రీలోని పప్పులు, ఇంకా రైస్, ఏది కావాలన్నా ఉంచుకోవచ్చు. మల్టీ పర్పస్, అసలుకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూపిస్తాను నాకు ఎందుకు ఇది ఎక్కువ నచ్చేసిందో. ఇన్ని సైజెస్లో వచ్చింది అనుకుంటున్నారు, చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ ఇక్కడ పెడదాము, చూడండి. క్వాలిటీ సూపర్గా ఉంది. ఇది మినీ సైజ్. ఇదొక, అంటే ఇది ఎన్ని వచ్చాయి? ఫోర్ సైజెస్ వచ్చాయి. ఇది లాస్ట్ వన్. ఓకే, డిజైన్ చూడండి ఎంత బాగుందో. వెరీ నైస్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ లిడ్ కూడా చాలా బాగుంది. ఎందుకు లిడ్ బాగుందని చూడండి, ఇక్కడ మనకి టైట్గా పట్టడానికి ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు, సిలికాన్ లాంటిది ఇచ్చాడు. సో మంచిగా ఉంటుంది అన్నమాట, టైట్ ప్యాక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇంకో సైజు, చూడండి ఎంత బాగుందో. సో గుడ్ కదా, ప్రీమియం గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, సో నైస్. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్గా చేశారు. సో ఈసారి అమెజాన్లో ఎలాంటివి తీసుకున్నానంటే వెరీ ఇంట్రెస్టింగ్, మనకి ఎక్కువగా ఉపయోగపడేవి తీసుకున్నాను అనమాట. సో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వేస్ట్ ఏం లేవు అసలుకి. హ్యాపీగా మీరు ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. లుక్ ఎట్ ది సైజ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ది సైజ్. చూడండి ఎంత సైజ్ ఉందో. నాకు ఇలాంటివి లేవు నా ప్యాంట్రీలో, నా కిచెన్లోని. ఫస్ట్ టైం చూస్తున్నాను. అఫ్కోర్స్ ఇండియాలో ఉంటాయి ఇలాంటివి, బట్ నాకు ఇక్కడ యూఎస్లో దొరికాయి కదా, అమెజాన్లో దొరికాయి. సో అందుకు అనమాట. సో చూడండి ఎన్ని సైజెస్, 1 2, చూసారా సైజ్ డిఫరెన్స్ చూసారా? అండ్ ఈ చిట్టిది అండ్ ఈ చిట్టిది, ఇది పర్ఫెక్ట్ నాకు దోశ బ్యాటర్కి అయితే చాలా బాగుంటుంది. ఆర్ గీ, నేను ఇంట్లో గీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుంది ఏమో, చూడాలి. ఇంకొకటి కూడా ఉంది, ఇంకొకటి జార్ తీసుకున్నా, అది కూడా మీకు నేను చూపిస్తాను. అందులో బాగుంటుందా, ఇందులో స్టోర్ చేసుకుంటే బాగుంటుందో కామెంట్ డౌన్ బిలో. ఓకే, సో దీని లిడ్స్ చూసేద్దామా. అండ్ వాళ్ళు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు, చూడండి స్క్రూ లాంటివి ఇచ్చారు, ఇది కూడా మనం ఉంచుకోవచ్చు. ఇది నేను ఎక్స్ట్రా వాటిలో ఉంచితే ఒకవేళ అది పోతే ఇది మనం బిగించుకోవచ్చు ఇంట్లోనే. సో నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, లిడ్స్ అయితే దొరికేసాయి చూడండి. సో ఇలా ఉన్నది కదా లిడ్. సో ఈ చిట్టి దానికి ఇది, ఓ మై గుడ్నెస్, ఎంత టైట్గా ప్యాక్ అవుతుందంటే ఫుడ్ అస్సలు పాడవదు. అండ్ చూడండి పుల్ చేస్తే ఎలా అంటే కానీ రావట్లేదు, చాలా బాగుంది. వెరీ స్పేషియస్. ఇదైతే లైట్ వెయిట్గా ఉంది, చిన్నది కాబట్టి. పెద్దది కొంచెం బరువుగా ఉన్నది, బట్ నా ప్యాంట్రీలో పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు ఇది చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మీడియం సైజ్, నాకైతే ఇది వెరీ అఫోర్డబుల్ అనిపించింది. నార్మల్గా అయితే ఇలాంటివి కొంటే చాలా కాస్ట్ ఉంటుంది, బట్ నేను అందుకే ఎక్కువ రీసెర్చ్ చేసి కొంటూ ఉంటాను. మనకి అఫోర్డబుల్గా వస్తే మంచిది కదా కిచెన్లోకి. మరి టూ మచ్ ప్రైస్ అది పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓ ఇది చూడండి, ఇందులోని మా మమ్మీ పంపించారు చూడండి కొరియర్లోని. అలాంటి జంతికలు ఏమైనా ఉంటే ఇందులో వేసేసుకుంటే భలే ఉంటుంది. బట్ మా ఇంట్లో మమ్మీ పంపించిన జంతికలు అప్పుడే అయిపోయాయి, అప్పుడే తినేసాం. యాక్చువల్లీ జంతికలు 1 బాక్సే కదా, మిగతావి మిక్చర్ అవి ఫాస్ట్గా అయిపోతాయి. అలాగే చాలా మంత్స్ అయిపోయింది కాబట్టి. సో
సో చూడండి ఎలా ఉందో, వెరీ నైస్ క్వాలిటీ అండ్ సో గుడ్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను యాక్చువల్లీ ఇది యూజ్ చేయడానికి. వీటిలో నేనేం ఉంచుతానో అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో సైజెస్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. హోప్ఫుల్ ఇలా పెట్టుకుందాం. అండ్ దిస్, సో ఇలా వస్తుంది. ఒక చిట్టిది కూడా పట్టేసుకుందాం, మీకు ఐడియా వస్తుంది. ఇలా వస్తుంది చూసారా, 4 ప్యాక్, 4 క్యానిస్టర్స్. సో రెడీ. ఇదైతే హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి. నాకైతే చాలా నచ్చింది, సో గుడ్ అనిపించింది. టడా. సో ఈ పెద్ద స్పూన్ తీసుకున్నాను, అంటే మన బిర్యానీకి కానీ లేకపోతే సాంబార్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ అనమాట. ఇదైతే వెరీ అఫోర్డబుల్. కట్ చేస్తాను అండి. ఓకే, ఇలా ఉంటుంది. చూసారా, అంటే చూసారా స్పూన్ ఎంత బాగుందో. అండ్ డిజైన్ కూడా ఇక్కడ ఉంచింది, మంచిగా డిజైన్ అది ఉన్నది, చాలా బాగుంది. మనకి సాంబార్ వేసుకోవడానికి కానీ బిర్యానీకి కానీ ఆసమ్గా ఉంటుంది. నాకు ఇలాంటి సైజ్ స్పూన్ లేదులేండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సైజ్ ఉన్న స్పూన్ ఉంది, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, ఇక్కడ ఏం రాశాడో దీని ఫీచర్స్ ఏంటో మీకు చెప్తాను. డిష్ వాషర్ సేఫ్, కన్వీనియంట్ హ్యాంగింగ్ హోల్, అంటే మనం ఇక్కడ హోల్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఇలాగా అక్కడ ఏదైనా హుక్ లాగా ఉంటే ఇది మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ అండ్ లైట్ వెయిట్, రియల్లీ లైట్గా ఉంది, ఎక్కువ బరువు ఏమీ లేదు. కొన్ని స్పూన్లు అయితే చాలా బరువుగా ఉంటాయి, స్ట్రాంగ్గా కూడా ఉంది. నెక్స్ట్ హీట్ రెసిస్టెంట్ అండ్ డ్యూరబుల్. అఫ్ కోర్స్ హీట్ రెసిస్టెంట్ లేకపోతే నేను తీసుకోను, ఎందుకంటే సాంబార్ ఎంత వేడిగా చేసుకుంటాం కదా, సో అందుకే హీట్ రెసిస్టెంట్ అఫ్ కోర్స్. అండ్ ఫ్రూట్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. ఎస్, సో ఈ కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్వి చాలా బాగున్నాయి. నేను ఒకసారి ఈ కంపెనీది ఒక చిన్న పాట్ లాంటిది తీసుకున్నాను, చాలా బాగుంది. సో అందుకని మళ్ళీ ఇదే సేమ్ బ్రాండ్ తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ ఇది లైఫ్ లాంగ్ వ్యారంటీ అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళది. మనకి లైఫ్ లాంగ్ రాకపోయినా ఫ్యూ ఇయర్స్ వచ్చినా కూడా హ్యాపీయే ఈ ప్రైస్కి. చాలా బాగుంది, ఇది కూడా హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది తీసుకున్నాను, ఇది ఏంటో చూపిస్తాను అండి. ఓపెన్ చేసేద్దాం. ఈసారి ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీలే తీసుకున్నాను, ఎందుకంటే అది ఎక్కువ మనకి డ్యూరబుల్, వేడిగా పెట్టినా ఏది చేసినా కూడా పాడవదు, ఎక్కువ రోజులు వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ బట్టి అదే నేను నేర్చుకున్నాను కిచెన్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇదేంటంటే ఈ రెండు కూడా కంబైన్డ్గా అమ్ముతున్నారు. ఓకే, సో ఇందులో మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా కూడా కడిగేసుకోవచ్చు, ఎందుకంటే హోల్స్ ఉంటాయి ఇక్కడ కదా, అందుకని చెప్పి ఇది నేను తీసుకున్నాను. సో ఇలా ఇది కూడా బౌల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం వాటర్ వేసేసి ఇందులోని ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా వాష్ చేసేసుకొని ఇందులోని పెట్టేసి ఎక్స్ట్రా క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ పాట్ ఇందులో పెట్టుకొని మనం చేసుకోవచ్చు. లేదనుకోండి ఇది డైరెక్ట్గా ఇలాగ సింక్లోకి మనం తీసుకెళ్ళిపోయి వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కడిగేసుకోవడమే. సో కింద నుంచి వాటర్ అది డ్రైన్ అయిపోతుంది. ఈవెన్ మనకి హాట్ పాస్తా కూడా ఇందులో వేసేసుకోవచ్చు. హీట్ రెసిస్టెంట్ అండ్ చాలా బాగుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ మంచి క్వాలిటీగా ఉంది, అందుకే నాకు ఇది నచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి. చూడండి ఎంత బాగుందో, అండ్ వెరీ నైస్ స్పేషియస్గా కూడా ఉంది. అండ్ బ్యాక్ డిజైన్ మీకు కనిపిస్తుందో లేదో చాలా బాగుంది, యాక్చువల్లీ వెరీ నైస్ క్వాలిటీగా కనిపిస్తుంది, చాలా బాగుంది. సో అందుకని ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. సో ఇది మనకి వెజిటేబుల్స్ వాష్ చేయడానికి, ఫ్రూట్స్కి, ఇంకా పాస్తా నూడిల్స్కి డ్రైన్ చేయడానికి బాగుంటుంది. ఎక్స్ట్రాగా ఏమైనా లీవ్స్ వాష్ చేయాలంటే బాగుంటుంది. మన కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ ఏదైనా వాషింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకే నేను ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే హైలీ రికమెండ్, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ది ఏంటంటే యాక్చువల్గా ఇదైతే కాఫీ అండ్ స్పైస్ గ్రైండర్ అన్నాడు, బట్ ఇది నేను నా మసాలాకి అండ్ నట్స్ అవి గ్రైండ్ చేసుకోవడానికి కొనుక్కున్నాను ఇది. ఓకే, సో ఫస్ట్ ఈ బ్రాండ్ అయితే నేను ఒక స్మాల్ స్పైస్ గ్రైండర్ లాంటివి కొనుక్కున్నాను. ఎప్పుడు 6-7 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొనుక్కున్నాను. మీరు నా వీడియోస్ చూసుంటే నేను ఏదైనా కుకింగ్ ఏదైనా పెట్టినా కూడా ఏదైనా మసాలా చేస్తే
ఈ గ్రైండరే యూజ్ చేశాను. కావాలంటే వెళ్ళి చూడండి, చాలా ఇయర్స్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఎలా పెట్టాడంటే కంబైన్డ్గా పెట్టాడు, అంటే కాఫీ గ్రైండర్ అండ్ స్పైస్ గ్రైండర్ రెండు కలిపి వస్తుంది అనమాట. 2 గ్రైండర్లు సేమ్ ప్రైస్కి వస్తుంది. సో చాలా ఇయర్స్ అవుతుంది కదా అనుకుని అది ఇంకా ఎన్ని ఇయర్స్ వాడతాను. సో అందుకని సరే కొత్తది తీసుకున్నాను అనమాట. సో ఇందులో కలర్స్ ఏమున్నాయంటే నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను. ఇక్కడ బ్లాక్, రెడ్, ఆక్వా కలర్ ఉంది. ఓకే, సో నేనేం తీసుకున్నానో చూపిస్తానండి. సో ఎలా ఉంటుంది గ్రైండర్ మీకు ఐడియా వస్తుంది నేను చూపిస్తే. సో నేనైతే ఇది ఎక్సైటెడ్ యూజ్ చేయడానికి. నాకు తెలిసి ఇది చాలా ఇయర్స్ వస్తుంది, అస్సలు పాడవదు, అంత బాగుంటుంది. అస్సలు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఏంటంటే మనం మసాలా చేయగానే కొంచెం వాటర్ వేసేసి సోక్ చేసి వెంటనే వాష్ చేసేసి డ్రై అయిపోవాలి. ఒక 2 hours అలా డ్రైగా పెట్టేయండి. కౌంటర్ మీద పెట్టేసారంటే డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మీరు ఎక్కువ రోజులు వస్తుంది అలా చేసుకుంటే ఎప్పుడైనా కూడా. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇదే గ్రైండర్ మీకు గుర్తు వచ్చిందా, చూసారు కదా, ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ గ్రైండర్, చిన్ని గ్రైండర్. సో ఇలా వచ్చింది. నేను జస్ట్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను, మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ గ్రైండర్ అయితే ఇలా ఉంటుంది. మీకు గుర్తొచ్చిందా, నా వీడియోస్ చూస్తుంటే మీకు గుర్తొస్తుంది. సేమ్ డిఫరెంట్ కలర్ అది తీసుకోవచ్చు కానీ బట్ నాకు స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు నచ్చింది, కిచెన్లోని లుక్ బాగుంటుంది. సో ఇలా ఉంటుంది. అండ్ చూడండి 2 గ్రైండర్స్ వచ్చేసాయి. యాక్చువల్గాను ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ దీనికి మళ్ళీ వేరేగా లిడ్ ఇవ్వలేదు వాడు, చూడండి వేరేగా లిడ్ అది ఇవ్వలేదు. సో ఈ లిడ్డే మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు. యా దాట్స్ ఓకే. సో చిన్న లిడ్. ఓకే, చూసారంటే 2 డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్. చూడండి, చూసారు, దీనికి డిజైన్ వచ్చింది, దీనికి ప్లెయిన్గా వచ్చింది కానీ ఇక్కడ మ్యాక్స్ అని ఇచ్చాడు. సో లోపల చూడండి ఎలా ఉందో. సో ఒకటి నట్స్కి, ఒకటి మసాలాకి యూజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ సైజు. నాకు ఇది సరిపోతుంది. జింజర్ గార్లిక్ అంటే ఇప్పుడు చూడండి చికెన్కి, బిర్యానీలకి, మసాలా కర్రీస్కి మసాలాలు చేస్తాం కదా, వాటికి చాలా బాగుంటుంది ఇది. నట్స్కి బాగుంటుంది. సో బాగున్నాయి. ఇది 4 బ్లేడ్స్ ఉన్నాయి అంతే, ఇదేమో 2 ఉన్నాయి. సో నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది, చాలా బాగుంది యాక్చువల్లీ, ఐ లైక్ ఇట్. అండ్ లిడ్, వౌ. సో లిడ్ ఇలా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే దీని మీద ఇది పెట్టేసి, ఇది దీని మీద ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో ఇలాగే నేను యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే ఈ గ్రైండర్ కూడా వచ్చింది నాకు, సేమ్ మనీకి ఎక్స్ట్రా గ్రైండర్ వచ్చింది. సో లిడ్ నేను చేసుకోవాలి. నాకెందుకు సైజ్ కొంచెం చిన్నది అనిపిస్తుంది ఓల్డ్ దానికంట. ఐ హ్యావ్ టు చెక్ 1 more time. బట్ టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మెయిన్ చూడండి, మనం మసాలా పౌడర్స్ చేసుకుంటాము, ఇందులోనే మంచిగా అయిపోయింది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ చేస్తారా, మరి కామెంట్ చేయండి, నాకైతే చాలా నచ్చింది మరి. సో నెక్స్ట్ ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్, మేసన్ జార్స్ అంటారు కదా, అది చూడండి, మంచి గాజు, ఇది గ్లాస్ కంప్లీట్గాను, ప్లాస్టిక్ కాదు. వీటిలో మన స్టోరేజ్కి చాలా బాగా పనికి వస్తుంది. అండ్ టైట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల. సో లిడ్. సో ఇందులో మనం ఏంటంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు ఏదైనా పికిల్ కానీ ఏదైనా చేసుకున్నారు అనుకోండి, ఇందులోనే బాగుంటుంది. అంటే ఏదైనా ఎక్కువ రోజులు ఉండేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరికాయలు మనం నానబెట్టాం అనుకోండి, సోక్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో పెట్టుకొని సోక్ చేసుకుంటే బాగుంటుంది. అలాంటి వాటికి మన కిమ్చి అలాంటివి చేస్తారు చూడండి, అది ఇలాంటి దాంట్లో చేస్తే బాగుంటుంది. సో అందుకు నేను ఇది తీసుకున్నాను. ఇది వెరీ వెరీ అఫోర్డబుల్, అసలుకి చాలా అఫోర్డబుల్, హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. 2 తీసుకున్నాను అనమాట. చూసారంటే చాలా టైట్గా ఉంటుంది, బాగుంటుంది. 2 packs వచ్చాయి అండ్ వెరీ నైస్ ప్రైస్కి వచ్చింది, అందుకే తీసుకున్నాను. మనం చాలా విధాలుగా ఈవెన్ పికిల్స్ చేస్తే మీరు ఇంట్లో ఇందులో పెట్టుకున్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, అందుకే ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ప్యాన్ తీసుకున్నాను. సో ఈ కంపెనీ పేరు లాడ్జ్ అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ కోసం తీసుకున్నాను. ఇలా ఉంటుంది, బరువుగా ఉన్నది,
చూసేయండి ఫాస్ట్గా. ఓకే, సో ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ మధ్యన ఏమైనా సామాన్ తీసుకోవాలంటే స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి, లేకపోతే క్యాస్ట్ ఐరన్, రెండు ఎక్కువ నచ్చుతున్నాయి అనమాట. ఎందుకంటే లేకపోతే కెమికల్స్, కోటింగ్లు, టీఫెల్ అస్సలకి మంచిది కాదు. ఇంకా చాలా వచ్చేసాయి కదా కిచెన్వి, అంటే నాన్ స్టిక్ కోటింగ్వి ఇలాంటివన్నీ వచ్చేసాయి కదా, మంచిది కాదు అవన్నీ కూడా, మన హెల్త్కి మంచిది కాదు. సో అందుకని చెప్పి మధ్యన ఎక్కువ నాకు క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ అలాంటివి నచ్చుతున్నాయి ఎక్కువగాను. సో మీరేమంటారు, మీకు క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తారా? సో నేనైతే క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తాను. కొంచెం బరువుగా ఉంటుంది కానీ మన హెల్త్కి చాలా మంచిది. సో దీని మీద నేను దోశ, ప్యాన్ కేక్స్ అలాంటివి చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ సీజన్డ్ అంట, సో నో ప్రాబ్లం. సో హ్యాపీగా నేను యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఫేమస్ బ్రాండ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇయర్స్ వస్తుంది. సో అందుకని తీసేసుకున్నాను. చాలా బాగుంది కూడా, మరీ ఎక్కువ బరువుగా లేదు, బాగుంది. చూడండి క్యాస్ట్ ఐరన్. మీ ఇంట్లో క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. నన్ను అడిగితే స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ మంచిది ఇంట్లోని. బట్ ఒక్కొక్కసారి మన దోశలకి వాటికి నాన్ స్టిక్ అలాంటివి యూజ్ చేస్తాము, బట్ క్యాస్ట్ ఐరన్ అయితే బెటర్ నన్ను అడిగితే. సో అందుకని ఈసారి నేను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూపిస్తానండి. సో నెక్స్ట్ ఆయిల్ కోసం అని చెప్పి బాటిల్స్ తీసుకున్నాను అనమాట. మనం ఆయిల్ వేసుకోవడానికి, అంటే ఆలివ్ ఆయిల్ కానీ, నార్మల్ ఆయిల్ కానీ, అవకాడో ఆయిల్ ఏదైనా కూడా. ఇంట్లో ఉన్న బాటిల్ పాడైపోయింది. అంటే మనకి ఆయిల్ డబ్బా ఫాస్ట్గా పాడైపోతుంది, అంటే ఫ్యూ ఇయర్స్ వస్తుంది బాగానే, బట్ కొంచెం ఎర్లీగా పాడైపోతుంది అనిపిస్తుంది నాకైతే. సో అందుకని చెప్పి సేమ్ ఇప్పుడు మా ఇంట్లో ఎలాంటిది ఉందో అలాంటిదే తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ వచ్చింది నాకు. సో అందుకని చెప్పి మళ్ళీ అదే తీసుకున్నా. లోపల చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారు. ఓకే, ఈ ఫనల్ అంటారు కదా, అది ఇచ్చారు ఆయిల్ అది వేసుకోవడానికి. ఈవెన్ మన హెయిర్ ఆయిల్స్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది ఇది. సో నెక్స్ట్ లిడ్, ఇది బాటిల్లో పెడతాం కదా క్యాప్, అలాంటిది 2 క్యాప్స్ ఇచ్చారు, 2 కాబట్టి. ఓకే, బాటిల్ నేను ఈ బాటిల్సే వాడతాను. మీరు నా ఛానల్లో చూసుంటే, కుకింగ్ వీడియోస్ చూసుంటే నాది ఇవే బాటిల్స్. అది పాడైపోయింది వాడి. సో టైమ్ టు బై న్యూ వన్ అని చెప్పేసి సేమ్ బ్రాండ్ తీసుకున్నాను. నాకు ఏదైనా ఒకటి అలవాటు అయిన తర్వాత చాలా బాగుంది అని అనిపిస్తే ఖచ్చితంగా నేను సేమ్ బ్రాండ్ తీసుకుంటాను ఎగైన్ అండ్ ఎగైన్, అన్లెస్ దాంతో ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పించి. మంచిగా యూజ్ అవుతున్నప్పుడు అదే తీసుకోక ఇంకేం తీసుకుంటాం కదా. సో అగైన్ లిడ్స్ ఇచ్చాడు, ఎక్స్ట్రా లిడ్స్ ఇచ్చాడు. చూడండి 2 బాటిల్స్. దీని మీద స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు. ఇది ఏంటంటే స్టిక్కర్స్ లాగే ఇచ్చాడు కదా, ఇది చాక్ బోర్డ్ ఉంటుంది కదా, చాక్ ఉంటుంది కదా, దాంతో మనం రాసుకోవచ్చు. తర్వాత మనం క్లీన్ కూడా చేసేసుకోవచ్చు టిష్యూ పేపర్ తోటి. ఇది మనం బాటిల్స్లో పెట్టుకుంటే, అంటే ఇలాగ అవకాడో ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని చెప్పి, కెనోలా ఆయిల్ అని చెప్పేసి అలా మనం రాసుకొని బాటిల్స్కి స్టిక్ చేసేసుకోవడమే అనమాట. హ్యాపీగానే చాక్ ఉంటే మీ ఇంట్లో దాంతో రాసేసుకోవడమే. నా దగ్గర ఉన్నది దాంతో నేను రాసేస్తాను. సో ఇంకా ఏమేమి ఇచ్చాడంటే, ఇందులోనే రిమూవబుల్ రబ్బర్ క్యాప్, స్టెయిన్లెస్ స్టీల్ ఫనల్ ఒకటి ఇచ్చాడు, ప్లాస్టిక్ కప్ అండ్ ప్లగ్ ఒకటి ఇచ్చాడు, పోరర్ అండ్ ఫ్లిప్ క్యాప్ ఇచ్చాడు. చాలా ఇచ్చాడు యాక్చువల్గాను. సో మనం ఇలాగ వేసేసుకోవడమే ఆయిల్. చాలా బాగుంది ఈ ప్రాసెస్, అది కూడా నాకు చాలా నచ్చింది. మీకు నేను పెట్టి చూపించిన. సో ఇలా ఉంటుంది. ఇవి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక ఇది చాలా టైట్ ప్యాక్, చాలా బాగుంటుంది, కిందకి వెళ్తుంది. ఎస్, ఇలా ఉంటుంది, ఇలా వేసుకోండి. ఇది చాలా ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నేను యూజ్ చేస్తున్నాను. మెయిన్ ఆయిల్ యూజ్ చేస్తే ఇదంతా మరకలు వస్తుంది, ఎంత క్లీన్ చేసినా కూడాను ఆయిల్ మరకలు ఇదిగా పోవు. సో అందుకే మనం మారుస్తూ ఉండాలి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, అందుకే తీసుకున్నాను. మీకు వైట్ స్నీకర్స్ కానీ, వైట్ షూస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే మా ఇంట్లో చాలా ఉన్నాయి. నాకు మా శామీకి వైట్ షూస్ అన్న, వైట్ స్నీకర్స్ అన్న, పిల్లలు కాన్వర్స్ అవి వేసుకుంటారు కదా, అవి అలాంటివి మా ఇంట్లో చాలా అనమాట. వైట్ అంటే జీన్స్ మీద వైట్ షూస్ అంటే చాలా ఇష్టం. సో వైట్ షూస్ వేసుకున్న తర్వాత బాగుంటుంది, ఫ్యాషన్గా ఉంటుంది, కానీ దాని మీద మరకలు వస్తాయి. సో మరకలు వచ్చినప్పుడు బాగోదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఒక కొత్తది కొన్నాను అనమాట, ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ అమెజాన్లోని.
ఇన్స్టెంట్ స్నీకర్ క్లీనర్. సో ఇక్కడ ఇలాగ చిన్న చిన్న స్పాంజెస్ లాగా ఉన్నాయి చూసారంటే కదా. ఈ స్పాంజెస్ ఏంటంటే ఇది తీసుకెళ్ళి మనం వాటర్లో తడిపేసి ఆ స్పాంజ్ని ఎక్కడైతే మరకలు పడ్డాయో షూస్ మీద వాటిని క్లీన్ చేసుకోవడమే, వైట్గా అందంగా అయిపోతాయి. సో నేను ఒకసారి క్లీన్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఈ వీడియోలో చూపించడానికి కుదరదు, కానీ నెక్స్ట్ ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు లేదా షార్ట్లోనో ఏదో ఒక టైంలో మీకు నేను చూపిస్తాను. క్లీన్ చేసినప్పుడు ఆల్రెడీ మరకలు పడ్డాయి నా వైట్ షూస్ మీద, మా శాండీ షూస్ మీదను, మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. ఇన్ని రోజులు నా కంటికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావో అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది హైలీ రికమెండ్. మీ కిడ్స్ వైట్ షూస్ ఉంటాయి కదా, వాటికి మరకలు పడుతున్నాయని పారేయకండి. సో ఇలాంటివి యూస్ చేసుకోండి, దీంతో క్లీనప్ చేసేసుకోండి, సరేనా. మీకు కూడా, మీ అడల్ట్స్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోండి. నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్గా ఇంకొకటి ఉన్నది చూపిస్తానండి. సో మనకి వింటర్ వస్తే కాలుకి ఏమవుతుంది, కాలు అడిగిన ఏమవుతుంది, పగుళ్ళు వస్తాయి కదా, అందరికీ వస్తాయి. పగుళ్ళు రాలేదు అంటే నేను నమ్మను, కొంచెమైనా వస్తుంది ఖచ్చితంగా. మాకైతే మైనస్ టెంపరేచర్లోని ఎన్ని సాక్స్లు వేసుకున్నా, మాయిశ్చరైజర్స్ రాసుకున్నా పగుళ్ళు వస్తాయి. ఒకసారి బయటికి వెళ్ళి వచ్చామంటే చాలు, ఇంకా స్టార్ట్ అవుద్ది. సో అందుకని చెప్పేసి మనం అక్కడ క్రీమ్స్ రాస్తాము, ఇంకా స్క్రబ్స్ అవన్నీ చేస్తాం కదా. బట్ ఇంకా ఈజీగా ప్రాసెస్ అవ్వాలి అంటే ఏంటంటే ఫుట్ ఫైల్ అని ఉంటుంది. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. ఫుట్ ఫైల్ అని ఉంటుంది. ఏంటంటే కాళ్ళు అడుగున ఫస్ట్ మీరు స్నానం అది చేస్తారు కదా, స్నానం చేసిన తర్వాత కాళ్ళు అడుగున నీట్గా ఉంటుంది కదా. ఎక్కడైనా కూర్చున్న తర్వాత ఈ ఫైల్ పట్టుకొని అడుగున దీంతో ఇలాగ రబ్ చేయండి. ఏమైనా మీకు అక్కడ ఏమంటారు దాన్ని, క్రాక్ ఎక్కడైనా వస్తే అదంతా వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే సాఫ్ట్గా బేబీ ఫీట్ లాగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. అప్పుడు మళ్ళీ మీరు లెగ్స్ వాష్ చేసుకొని తుడిచేసుకొని క్లాత్ తోటి ఏదైనా క్రీమ్, మాయిశ్చరైజర్ కానీ ఏదైనా అప్లై చేసుకుని, నివ్యా ఆర్ లొస్టానే ఏదైనా అప్లై చేసుకొని సాక్స్లు వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. సో మీకు పగులు వచ్చినప్పుడల్లా ఇదే ప్రాసెస్ పాటిస్తే కాళ్ళు అడిగినా నీట్గా ఉంటుంది. సో లోపల ఎలా ఉన్నది మీకు చూపించేసేగా. సో ఓపెన్ అయింది, ప్యాకింగ్ అదిరిపోయింది, ఇలా వస్తుంది. ఓ కలర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎలా వచ్చింది అండ్ దిస్. సో ఇక్కడ వాళ్ళు చాలా సజెస్ట్ చేశారు, ఇది కాదు ఇంకా చాలా ఇంకొక ఫుడ్ ఫైల్ కూడా ఉంది అంట. ఇది మంచిగా మనకి పనిచేస్తే మీకు అది నేను సజెస్ట్ చేస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది, నాకు తెలుసు. కవర్ చూడండి ఎంత బాగుందో. ఇది కోమ్లాగా ఉంది అయితే అనుకుంటున్నారా మీరు? సో ఇలా ఉంటుంది. మీరు మ్యానిక్యూర్ పెడిక్యూర్కి వెళ్తారు కదా, పెడిక్యూర్ మనం చేయించుకున్నప్పుడు కాళ్ళు అడిగిన సమ్ ఇలా హోల్స్గా ఉంటాయి, దాంతోనే మనకి రబ్ చేస్తారు ఫీట్ అడుగున. ఏదైనా ఉంటే అంటే ఏదైనా పగుల్లాగా ఏమైనా ఉంటే అదంతా రబ్ చేసి తీసేసి మసాజ్ చేస్తారు కదా. సో మనం అక్కడికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇది. సో దీంతో మనం కాళ్ళు అడిగిన ఇదే అనుకోండి ఫీట్, దీన్ని ఇలా అనాలి, దీన్ని ఇలా రబ్ చేయాలి. ఇక్కడ ఎలా ఉందంటే గరుగ్గా ఉన్నది. సో దీనివల్ల ఏంటంటే ఆ ఏరియా అంతా కూడాను వచ్చేస్తుంది, గుండెలాగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు వెళ్ళి వాష్ చేసుకొని క్రీమ్ అది రాసుకోండి అండ్ సాక్స్లు వేసుకోండి. సో అప్పుడు నీట్గా ఉంటుంది. ఇది మళ్ళీ ప్లెయిన్ వాటర్తో కడిగేసి డ్రైప్ చేసి ఉంచేసుకోవడమే. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇది మంచిగా యూజ్ అవుతుంది కదా మనకి, మెయిన్ డ్యూరింగ్ వింటర్ టైమ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. సో ఇది చాలా నచ్చి కొనుక్కున్నాను. దీని పేరు ఏంటంటే వింటేజ్ డ్రింకింగ్ గ్లాసెస్ అని అంటారు అనమాట. చాలా స్టైలిష్గా ఉన్నాయి, అందుకే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే హై క్వాలిటీ గ్లాస్ అండ్ లెడ్ ఫ్రీ అనమాట. లెడ్ ఫ్రీ అని చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ నాకు నచ్చింది, డిష్ వాషర్ సేఫ్. ఓకే, మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నదో. మెయిన్ మనం వాటర్ అది తాగిన, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వచ్చినప్పుడు కానీ వీటిలో వేసిస్తే బాగుంటుంది. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఓ ప్యాకింగ్ చూసారా ఎంత బాగా చేశారు.
ఓ మై గుడ్నెస్ ఫ్రెండ్స్, ప్యాకింగ్ సో దగ్గరకు వచ్చి చూపిస్తాను. ప్యాకింగ్ చూడండి ఎంత బాగా చేశారో. ఇలా ఉండండి చూడండి. ఓ మై గుడ్నెస్, చూడండి ఎంత బాగా చేశారు. అందుకే అస్సలు విరగకుండా వచ్చాయి. ఇది ఇంత టైట్గా పెట్టరు అసలు, ఎంత టైట్గా పెట్టరంటే నేను లాగలేకపోతున్నాను. మీరు చూసారంటే నా స్ట్రగుల్ని. మీ హక్కు పేపర్ వచ్చింది. చూడండి ఎలా పెట్టరు. ఓ మై గుడ్నెస్, ఇలా ప్యాకింగ్ నేను ఎప్పుడు చూడలేదు, ఎన్నిసార్లు కొన్నాం కానీ. బట్ ఇది చూసారంటే వావ్ అంటారు, చాలా బాగుంటుంది. ఈ గ్లాసెస్ బాగా ప్యాక్ చేశారే, చాలా బాగున్నది. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి, మీరు చెప్పండి అసలు ఎలా ఉన్నదో. సో గుడ్ కదా. నేను ఇలాంటివి ఏదో రెస్టారెంట్లో చూసాను, చాలా నచ్చింది. వా సో ప్రిటీ, డిజైన్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇది నాకు చాలా ఇయర్స్ వస్తాయి, బట్ నేను రోజు వాడను, అప్పుడప్పుడు వాడతాను, ఎందుకంటే చాలా ప్రిటీగా ఉన్నాయి. చాలా బాగుంది అసలు, వెరీ నైస్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెడితే చాలా బాగుంటుంది. మీరు రోజు వాడాలనుకుంటే రోజు వాడుకోండి. బట్ నాకైతే ఏదైనా ఇలాగ మంచిగా అనిపిస్తే అప్పుడప్పుడే వాడతాను. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు పెడితే భలే ఉంటుంది, నాకు చాలా నచ్చుతుంది అలాగా. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా ఫుడ్కి పిలిచారనుకోండి, లైక్ లంచ్ ఆర్ డిన్నర్కి పిలిచారనుకోండి, నార్మల్గా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్లేట్స్ పెడుతున్నారు, బౌల్స్ పెడుతున్నారు, అలా ఏమైనా క్యూరియాసిటీ ఉంటుందా? బట్ నేనైతే చూస్తాను, అంటే ఎలాంటివి పెడుతున్నారు ఏంటి, అంటే వాళ్ళ ఫ్యాషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ప్లేట్లు అలాంటివి అనమాట. సో యా, నాకు అలాంటివి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఖచ్చితంగాను. అంటే వాళ్ళు ఎలాంటివి యూజ్ చేస్తున్నారు ఏంటి అనుకుని. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న మంచి పీస్ని ఏదైనా డిన్నర్ వేర్ మంచి తీసి వాళ్ళకి పెడతారు యూనో కదా. అలాంటి అలవాటు ఉంటుంది అసలుకి చాలా మందికి. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు, సో గుడ్. ఓకే, సో టోటల్ గ్లాసెస్ 6 గ్లాసెస్ వచ్చాయి, బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది, మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ప్రిటీ అసలుకి, చాలా వర్త్ ఇట్ అసలుకి, సో ప్రిటీ. ఇది అసలు ట్రెండీ, ఇప్పుడు ఈ గ్లాసెస్ ట్రెండింగ్లో ఉంది, అందుకే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి అసలుకి, ఏదో ఐస్ క్యూబ్స్ లాగా ఉన్నాయి యాక్చువల్గా, అంత బాగున్నాయి. సో ఇది ఓపెన్ చేసి చూద్దామా. నైస్. వేరేగా బ్రష్ అది కొనుక్కోకుండా వాడే నాకు బ్రష్ ఇచ్చేసాడు. ఇది లోపలికి గట్టిగా గుంచాలి, నేను గుచ్చలేదు, బట్ జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది బ్రష్. సో దీంట్లోని మనం ఇలా పెట్టేసి వాష్ చేసేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అయితే. ఒకవేళ డిష్ వాషర్లో వేస్తే హ్యాపీగా మనం డిష్ వాషర్లో వేసుకోవచ్చు. మోస్ట్లీ నేను డిష్ వాషర్లోనే వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఫ్యూ వేస్తాను, ఎలా ఉన్నాయో చూసి అప్పుడు డిష్ వాషర్లో వేస్తాను. బట్ బ్రష్ చాలా బాగుంది. ఈవెన్ జ్యూస్లు ఉంటాయి చూడండి, అది కూడా జ్యూస్లు బాటిల్స్ ఉంటాయి చూడండి, దానికి కూడా నేను దీంతో క్లీన్ చేసుకోవచ్చు. సో నైస్. అన్నీ చూపించేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.